పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అందరికీ కూడా సన్మానం చేశారు. ఈ సందర్భంగా చాలా కీలకమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని తేల్చి చెప్పారు. అట్లాగే అధికారంలోకి వచ్చామని దుర్వినియోగం చెయ్యొద్దు అని స్పష్టం చేశారు. రౌడీజాన్ని నమ్మద్దు, ఇది సీరియస్ వార్నింగ్. దురుసుగా మాట్లాడద్దు, బెదిరింపు ధోరణితో వెళ్ళడం కరెక్టే కాదు. ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే వాళ్ళని నేను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాను. మహిళా నేతలను ఎవరైనా సామాజిక మాధ్యమంలో విమర్శించినా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. సంస్కరించాల్సిన మనమే తప్పులు చేయకూడదు. ఇది మొన్న మధ్యన అమ్మాయిది ఒకటి బాగా గొడవైంది కదా, ప్రకాశం జిల్లాకు సంబంధించిన అమ్మాయి, అధికార ప్రతినిధి అరుణ అనుకుంటా, తనకు సంబంధించింది. అట్లాంటి ఎవరి విషయంలోనన్నా సరే తేడా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. సంస్కరించాల్సిన మనం జాగ్రత్తగా ఉండాలన్న విషయం చెప్పారు. అట్లాగే దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళకు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.